ఈ గొడవల కారణంగా నాకు 8 రోజుల్లో 8 లక్షల రూపాయలు వచ్చాయి. 2 లక్షలు పెట్టి ఐఫోన్ కొనుక్కుంటాను మలేషియాలోని. మిగతా 6 లక్షలు ఏం చేస్తానని చెప్తాను. నిజంగా అంతమంది ఒకేసారి నా మీద బాణాలు వేసేసరికి ఏం చేయాలో తెలియక శ్రీరామ శ్రీరామ అన్నాను. అవన్నీ పూలమాల కింద అయిపోయి నాకు డబ్బులు వచ్చేసాయి అనమాట. అందుకే మనకి కష్టాలు వచ్చేటప్పుడు వింటున్నారు ఆయన ఏమంటున్నారు? తిట్టేటోళ్ళు తిడుతున్నారు, యుద్ధాలు చేసేటోళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. కానీ నాకు వచ్చే డబ్బులు నాకు వస్తున్నాయి. మీ తిట్ల వల్ల, మీరు చేసిన కామెంట్ వల్ల ఆయనకు 8 లక్షల రూపాయలు వచ్చాయట. సో ఆ 8 లక్షల రూపాయలతో ఐఫోన్ తీసుకున్నాడు 1 లక్షతోటి. సో ఇంకా బ్యాలెన్స్ ఆయన దగ్గర ఉన్నాయంట చెప్తున్నాడు. ఎందుకు మీరు కామెంట్లు చేస్తున్నారు కదా, తిడుతున్నారు, మీరు కామెంట్లో ఆయనను తిడుతున్నారు. సో ఆ తిడుతున్నంతసేపు, మీరు కామెంట్ చేస్తున్నంతసేపు ఆ వీడియో అనేది రన్ అవుతూ ఉన్నది. సో ఆయనకు ఆ డబ్బులు వెళ్తూ ఉన్నాయి. మీరు తిట్టినా కొట్టినా ఏం చేసినా ఆయనకు మాత్రం డబ్బులు వెళ్తూనే ఉంటాయి. మీరు చేసే తప్పు ఆయన వీడియోస్ చూడడం. మీరు వీడియోస్ చూస్తే ఆయనకు డబ్బులు అలాగే వెళ్తూనే ఉంటాయి. మీరు తిట్టినా ఏం చేసినా వెళ్తూనే ఉంటాయి. సో అది మీ ఇష్టం. ఏం చేస్తారో, వీడియోస్ చూస్తారో ఏం చేస్తారో అది మీ ఇష్టం. సో ఆయన బల్బు చూస్తున్నారు కదా ఎలా మాట్లాడుతున్నారు ఆయన.